మీరు అందరు ఏం చేస్తుళ్ళు? ఏం కూర వదినే? చికెన్ పన్నీర్. వీళ్ళందరూ కలిసి ఇవి ఆనియన్ ఇంకా టమాటాలు అన్ని కడిగేస్తుళ్ళు. ఈరోజు మా వదిన బర్త్డే, అందరు విషెస్ చెప్పుల్లి. అట్లనే ఈరోజు అయితే మా వదిన ఏం వండుతున్నావు వదిన? పన్నీర్. అక్కడ పెద్దవాదినే ఆనియన్ టమాటాలు అన్ని కట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు చిన్నవాదినే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు. ఇంకా కాజు ఎక్కడమ్మా? కాజు అక్కడ పెట్టుకున్నది పక్కన. ఓకే, ఇంకా లవంగాలు, చెక్క రెడీ అయింది. మసాలా కోసం రోస్ట్ చేయడం రెడీ అయిపోయింది. మా ఇంట్లో గిట్లనే ఉంటుంది లొల్లి, అందరు అర్థనే ఉంటారు. వాళ్ళు అల్లరి ఇంకా పెద్దమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మ. అమ్మమ్మ ఏం కూర? ఓ అమ్మమ్మ చికెన్. పన్నీర్ రెడీ. ఇప్పుడు పన్నీర్ని డీప్ ఫ్రై చేస్తావు అదినే. చల్ల చల్ల వర్షం పడుతుందని మా వాళ్ళు చూసిల్లా, మంచిగా మక్కలు ఏంచిళ్ళు, అందరు తింటులు. షాబ్దాన్ వడ కోసం షాబ్దాన్ ఇంకా పెసరపప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఈ వడలు చేయబోతున్నాం. ఏం కలిపిల్ల? ఉప్పు నీళ్ళు కలిపిల్లు. టేస్టీగా ఉన్నాయా మంచిగా? పెద్దమ్మ వేసింది. ఓ పెద్దమ్మ ఇక్కడ కూర్చుంది. పెద్దమ్మ వేసి ఇచ్చింది. మళ్ళీ వంట చేస్తుంది. అవుతుంది ఇక్కడ రెడీ. ఇక పెద్దమ్మ వండింది. పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది. ఇక్కడ మసాలా రెడీ అవుతుంది. ఇంకా రాగానే పన్నీర్ వేయడమే. కూర రెడీ అయిందా? వావ్, ఎమ్మి పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఇక్కడ మా అత్తమ్మ పప్పు షాబ్దాన్ వడ కోసం పెసరపప్పు పడుతుంది. ఇక్కడ పెద్దవాడిని కరివేపాకు గడియెత్తుంది. ఇక్కడ అక్క ఏం చేస్తున్నావే? అక్క చికెన్ అయిందా? అమ్మమ్మ చికెన్ వండుతుంది. అమ్మమ్మ సూపర్ చేస్తుంది చికెన్. వడ కోసం అన్ని కలుపుతుంది అత్తమ్మ, వదిన. పెసరపప్పు ఇంకా మిరపకాయలు, జీలకర్ర పేస్ట్ కలుపు మంచిగా. 50 మందికి కావాలి, 70 మందికి కావాలి. ఇప్పుడు వడలు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేసుకునడం టేస్టీ షాబ్దాన్ వడ. అందరం కలిసి హ్యాపీగా అయితే వడలు చేసుకున్నాం. తలా కాసేపు చేసినాం అన్నట్టు. ఇంకా ఇవి వేయడం కాస్త ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఇంకా చేస్తూ ఉంటే మా వాళ్ళు అమ్మమ్మ, నానమ్మ అయితే ఫిదాయిలు. అందరూ తిన్న వాళ్ళందరూ చాలా బాగున్నాయని చెప్పిళ్ళు. ఇంకా అందరు వేరే వేరే రూమ్లలో కూర్చొని తింటారు. వీళ్ళిద్దరు మాత్రం ఎలా ఉన్నాయో చెప్పిళ్ళు. ఇంకా చెయ్యడం పూర్తయిపోయింది. అందరం కలిసి హ్యాపీగా అందరం ఒక దగ్గర కలిసిమంటే ఏదో ఒకటి చేసుకోవడం సరదాగా ఉంటుంది. మేమైతే ఇట్లా చేసుకుంటాం. ఇంకా మా ఫ్యామిలీని చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.